హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ వీడియోలోకి వెళ్ళే ముందర మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి టెక్నాలజీకి సంబంధించి యూట్యూబ్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోలో మనము వాట్సాప్కి సంబంధించి ఒక ట్రిక్ అయితే చూద్దాం అనమాట. సో 3 ట్రిక్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మనం రింగ్ టోన్ ఎలా మార్చాలి, అలాగే చాట్స్కి మనం ఎలా రింగ్ టోన్స్ పెట్టుకోవాలి మెసేజ్ వచ్చినప్పుడు. మనకి ఇంపార్టెన్స్ చాట్స్లో మన ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ చేసినప్పుడు ఏ చాట్ ఎవరి నుంచి వచ్చింది, ఏ మెసేజ్ ఎవరి నుంచి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవడానికి ఈ సెట్టింగ్ అనమాట. సో ఈ సెట్టింగ్ చూసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మీకు అలాగే ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, ఒక్క నిమిషం ఉండండి. ఈ ఐ సింబల్లో మీద ట్యాప్ చేయండి. ఐ సింబల్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది, పైకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ టోన్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు చూసుకోండి, నోటిఫికేషన్ టోన్ అయితే ఉంది. సో ఈ సెట్టింగ్స్లోకి అయితే మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏం సెట్ చేయట్లేదు, మీరైతే సెట్ చేసుకోండి. ఓకే, సో ఒక సెట్టింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంది. సో ఈ సెట్టింగ్ గురించి తెలుసుకుందాము. మళ్ళీ మీరు ఏదో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ ఐ సింబల్ మీద ట్యాప్ చేసి మీకు ఫొటోస్ అనేవి గ్యాలరీలోకి వెళ్ళవన్నమాట. ఈ సెట్టింగ్ ద్వారా మీ పర్సనల్ ఫొటోస్ ఎవరైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తీసుకుంటే మీకు మీ లవర్ పంపించినవి కానీ ఏవైనా కానీ ఫొటోస్ అనేవి గ్యాలరీలోకి వెళ్ళకుండా ఈ సెట్టింగ్ అనేది ఆపేస్తుంది. మీరు ఏ చాట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ చాట్ యొక్క సెట్టింగ్స్ అనేవి వాళ్ళు ఏం పెట్టినా కానీ గ్యాలరీలోకి అయితే అలా వాట్సాప్లో మీకు క్లియర్గా అవపడతాయి. సో ఇక్కడ మీడియా విజిబిలిటీ అనేది కదా, సో ఐ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా విజిబిలిటీ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే ఇక్కడ ఎస్ అని ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే డిఫాల్ట్ అని ఉంది, ఎస్ అని ఉంది. ఈ రెండు సెట్టింగ్స్లో ఏది పెట్టుకున్నా కానీ మీకు గ్యాలరీలోకి అయితే వెళ్తాయి. అయితే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకుని ఓకే ట్యాప్ చేస్తే మీకైతే గ్యాలరీలోకి అయితే వెళ్ళవు. సో నేనైతే ఏం సెలెక్ట్ చేసుకోవట్లేదు, మీరు నో అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఓకే మీద ట్యాప్ చేసుకోండి. అప్పుడు ఈ చాట్ అనేది మీ గ్యాలరీలోకి అయితే వెళ్ళదన్నమాట, మీకు వాట్సాప్లోనే చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇంకో సెట్టింగ్ వచ్చేసి ఈ సెట్టింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. అది దేనికంటే ఈ సెట్టింగ్ వచ్చేసి మీ వాట్సాప్ ఎవరైనా హ్యాక్ చేసినా కానీ ఎలా రికవర్ చేసుకోవాలి, అసలు వాట్సాప్ హ్యాక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి అనమాట. సో ఇక్కడ ఈ చాట్ అనేది ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు లింక్డ్ డివైజెస్ అని ఉంటుంది ఇక్కడ. సో ఈ లింక్డ్ డివైజెస్ మీద ట్యాప్ చేయండి. సో నాదైతే డివైస్ హ్యాక్ అయ్యలేదు. సో మీ డివైస్ హ్యాక్ అయి ఉంటే ఇక్కడ ఎండ్ టు ఎండ్ కరెక్ట్ ఎన్క్రిప్టెడ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు డివైస్ చూపిస్తుంది అనమాట, ఏదో ఒక డివైస్. సో అప్పుడు మీరు ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయాలన్నమాట. సో అదనమాట సెట్టింగ్స్ అయితే. సో ఏదైనా ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి. సో అదండి ఈ వీడియో.